హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. తమిళనాడు ఎలక్షన్స్ లో హోరాహోరీ ప్రచారాలు ఇప్పటికే సాగుతున్నటువంటి పరిస్థితి. అనేక మంది అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు కూడా వేశారు. అసలు తమిళనాడులో ప్రజలు ఎటువైపు ఉన్నారు? అటు కేంద్రంలో ప్రభుత్వం స్థాపించినటువంటి బీజేపీ పార్టీ ఇప్పటికే అక్కడ చాలా బలమైనటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తుంది. కొత్తగా పార్టీ పెట్టినటువంటి టీవీకే అధ్యక్షుడు నటుడు విజయ్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఏ పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా ఈ పార్టీకి ఎన్ని సీట్లు గెలిచేటువంటి పరిస్థితి ఇది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే హరీష్. తమిళనాడు ప్రజలు చాలా విభిన్నమైనటువంటి వ్యక్తిత్వం కలవారు. చాలా సందర్భాల్లో వాళ్ళ రాష్ట్రం దేశం అంతా కూడా ఒకవైపు ఉంటే తమిళనాడు ప్రజలు వాళ్ళ ఆలోచన ఒకవైపు ఉంటుంది. ఈసారి ఎలా ఉంది? తమిళనాడులో మనం చూస్తే జాతీయ పార్టీలకు చోటు లేదు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీ అదే హవా. డిఎంకే అన్నా డిఎంకే. జయలలిత గారు ఉన్నంత వరకు కూడా ఒకసారి డిఎంకే గెలిస్తే ఒకసారి అన్నా డిఎంకే గెలిచే పరిస్థితి. ఒకసారి గెలిచిన పార్టీని రెండోసారి గెలిపించిన చరిత్ర వాళ్ళది. అయితే ఇప్పుడు జయలలిత గారు లేకపోవటం వల్ల ఇవాళ అన్నా డిఎంకే కొంత వీక్ అయిన మాట వాస్తవం. ఆ ప్లేస్ లో కొంత వీక్ అయినా కానీ బీజేపీకి అక్కడ కొంత అవకాశాలు మెరుగుపడ్డాయని చెప్పుకోవచ్చు. సో బీజేపీ ఈ మధ్య కాలంలో వరుసగా గత 3 సార్లుగా బీజేపీ జాతీయ స్థాయిలో గెలవటం, సో బీజేపీ విధానాలు, విదేశాంగ విధానాలు, బీజేపీ దేశాన్ని పటిష్టంగా ముందుకు తీసుకెళ్తూ ఉండడం, ఇవన్నీ రీజన్స్ కొంతమంది ఓటర్లు కొంత టిల్ట్ కనపడతా ఉంది. బీజేపీకి కొంత టిల్ట్ కనపడతా ఉంది. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ విజయ్ ఈసారి కొత్తగా విజయ్ రంగంలోకి దిగారు. అంటే విచిత్రమైన పరిస్థితి ఏంటంటే విజయ్ 2019లో పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటో విజయ్ అదే పరిస్థితిలో ఉన్నట్టుగా కనపడుతోంది. చాలా ఆశ్చర్యకరం. తమిళనాడులో హీరోల వర్షిప్ చాలా గొప్పగా ఉంటది. ఇవాళ డిఎంకే వాళ్ళైనా సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళే. అన్నా డిఎంకే పుట్టింది కూడా సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళతోనే ఎంజీఆర్ గారు. సో ఆ రకంగా చూసుకుంటే సినిమా నేపథ్యం ఉన్న వాళ్లకు ఆరాధన ఎక్కువ అక్కడ. మీరు చూడండి, హీరోయిన్లకు గుళ్ళు కట్టేస్తారు అక్కడ. హీరోలను హీరోయిన్లను వాళ్ళు అభిమానించడం కదా, ఆరాధిస్తూ ఉంటారు. అంతటి గొప్ప ఆదరణ అక్కడ సినిమా యాక్టర్లకు ఉంటుంది. సహజంగా మనం ఏమనుకుంటామంటే ఇవాళ కూడా మీకు టాప్ 10 హీరోల జాబితా మీరు చూస్తే టాప్ 2లో విజయ్ ఉంటాడు, టాప్ 1 ప్రభాస్, టాప్ 2లో విజయ్ ఉంటాడు. అంటే ఆ స్థాయిలో విజయ్ యొక్క హవా అక్కడ ఉంది. విజయ్ పాన్ ఇండియా మూవీలు కూడా తీశాడు. సో అట్లా విజయ్కి కొంత క్రేజ్, చాలా పెద్ద క్రేజే ఉంది. ఒకప్పుడు విజయ్ అజిత్ సమానంగా ఉండేవాళ్ళు, పోటాపోటీగా ఉండేవాళ్ళు. అజిత్ పెద్దగా ఫోకస్ చేయడు. అజిత్కి ఏంటంటే రేసులు అవన్నీ వెళ్తారు. కానీ విజయ్ మాత్రం ప్రణాళికబద్ధంగా సినిమాలు చేసుకోవటం వల్ల విజయ్ అహెడ్ వెళ్ళిపోయి ఇవాళ టాప్ స్టార్ గా వెలుగొందుతున్నాడు. అలాంటి విజయ్ ఈసారి తమిళనాడులో విజయం సాధించడం ఖాయం, ముఖ్యమంత్రి అవటం ఖాయమని చాలా మంది అనుకున్నారు. కానీ విచిత్రమైన పరిస్థితి సర్వేల్లో ఏం చెప్తా ఉన్నాయి సర్వేలు అంటే విజయ్ పెర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగానే ఉంది అని చెప్తున్నారు. విజయ్ ముఖ్యంగా ఓట్ కట్టర్ గానే కనపడుతున్నాడు. అంటే ఓటు కట్టర్ అంటే మీకు సహజంగా అధికార పార్టీకి ఒక ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటును కట్ చేసే వ్యక్తిగానే విజయ్ చూస్తున్నారు తప్ప విజయ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూడలేకపోతా ఉన్నారు. సో ఆత్మసాక్షి ఒక సర్వే చేసింది. మనకు తెలుసు ఆత్మసాక్షి మన తెలుగు వాళ్ళది. ఆత్మసాక్షి ప్రతి ఎన్నికకి దేశంలో అన్ని చోట్ల కూడా వాళ్ళు సర్వేలు చేస్తూ ఉంటారు. ఆత్మసాక్షి సర్వే చేసింది. ఆత్మసాక్షి 2 విడతలుగా సర్వే చేసింది హరీష్. మార్చి 27వ తారీఖున, ఏప్రిల్ 6వ తారీఖున 2 విడతల సర్వేలో కొంచెం పరిస్థితి భిన్నంగా మారుతూ వస్తుంది అనమాట. మార్చి 27 చేసిన సర్వేలో వాళ్ళకు మొదటి విడత సర్వేలో వాళ్ళకి తేలింది చాలా స్వల్పమైన తేడా కనిపించింది హరీష్. 38% ఓట్లు అన్నా డిఎంకే కూటమికి వస్తే డిఎంకే కూటమికి 40% ఓట్లు. అంటే ఏంటి, 2% ఓట్ల తేడా. 2% ఓట్ల తేడాతో గతంలో కూడా మనం ప్రభుత్వాలు ఏర్పడడం చూసాం. మన ఆంధ్రప్రదేశ్ లోనే 2% ఓటు తేడాతోటి 2014లో కూడా ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత కూడా చూస్తా ఉన్నాం మనం. అయితే ఇక్కడ ఈ 2% ఓటు ఎటైనా మారచ్చు. వాస్తవానికి విజయ్ అనే వ్యక్తి ఎంత వీక్ అయితే అంత ప్రతిపక్షానికి లాభం చేకూరుతుంది. సో విజయ్ బలపడతా ఉన్నాడు, ఇక్కడ ప్రతిపక్షం బలహీనపడతా ఉంది అనిపిస్తోంది. అందుకే 2వ విడత చేసినప్పుడు స్లైట్లీ 41% డిఎంకే కూటమికి, 37%, 1% పెరిగింది, 1% తగ్గింది. ఇక్కడ 34% వ్యత్యాసం కనబడతా ఉంది 2వ విడతకి. అంటే ఈ ఫ్యాక్టర్ ఎక్కడికి పోయిందంటే
విజయ్ ఈ 2% కొట్టుకున్నాడు. విజయ్ 14% నుంచి 16% పెరిగింది ఓటు షేర్ విజయ్. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు విజయ్ కొట్టేసుకుంటున్నాడు. తద్వారా ఈ ప్రతిపక్షం వీక్ అవుతా ఉంది. ఇది చాలా సందర్భాల్లో బీజేపీ కావచ్చు, అన్నాడీఎంకే కావచ్చు, గట్టిగానే ప్రజలకు తీసుకెళ్లడంలో ఒక రకంగా సక్సెస్ అయ్యారు కూడా. విజయ్ అనే వ్యక్తి అధికార పార్టీ ఓట్లని వ్యతిరేక ఓట్లను కొల్లగొట్టడానికి మాత్రమే వచ్చాడు, అతను గెలవటానికి రాలేదు. డిఎంకేకి టీమ్ బి విజయ్ అని చెప్పే ప్రయత్నాన్ని వీళ్ళు చేశారు, దాని సక్సెస్ అయింది. ఓవరాల్ గా మనం చూస్తే గనక డిఎంకే ఇప్పుడు తాజాగా 41% ఓట్లు వచ్చిన తర్వాత 135 నుంచి 147 స్థానాలు గెలవచ్చు డిఎంకే. అంటే స్పష్టమైన ఆధిక్యత డిఎంకే కూటమికి కనబడతా ఉంది. అన్నా డిఎంకే 92 నుంచి 111 మధ్య మాత్రమే ఆగే పరిస్థితి కనపడుతుంది. టీవీకేకి 6 నుంచి 10 సీట్లు వచ్చే అవకాశం కనబడతా ఉంది. కానీ మనకు మొదటి విడత చూస్తే గనక డిఎంకేకి 40% ఓట్లుగా 119 నుంచి 128 సీట్లు, అన్నా డిఎంకేకి 38% ఓట్లుగా 108 నుంచి 117 స్థానాలు. అంటే చాలా దగ్గర ఉంది, ఒక 10 సీట్ల గ్యాప్ అటు ఇటు కనపడుతుంది అంతే. సో ఒకవేళ గనక ఇదే గ్యాప్ ఒక 1% తగ్గుంటే మనకు ఎట్లయినా ఫలితాలు మారే అవకాశం ఉంటుంది. కానీ ఆ ఫలితాలు కాస్త డిఎంకేకి అనుకూలంగా మారుతా వస్తున్నాయి. ఇంకొక వారం పోతే బహుశా స్పష్టమైన ఆధిక్యత డిఎంకే చూపించే అవకాశం కనపడుతుంది. టీవీకేకి 5 నుంచి 9 మాత్రమే వచ్చే అవకాశం ఉండింది మొదటి విడత. రెండో విడతకు వచ్చేటప్పటికి 1 సీట్ పెరిగింది, 6 నుంచి 10కి వచ్చే అవకాశం ఉంది అని సర్వేలు చెప్తా ఉన్నాయి. సో ఓవరాల్ గా చూస్తే గనక మనకి మళ్ళీ మరొక్కసారి డిఎంకే కూటమి వచ్చే అవకాశం కనపడుతోంది. విజయ్ అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో అది లక్ష్యం నెరవేరుతుంది అని ప్రతిపక్షాలు అంటున్నాయి. విజయ్ లక్ష్యం ఏంటి? మనం మామూలుగా విజయ్ బయటికి ఏం లక్ష్యం ఏం చెప్తాడు, నేను ముఖ్యమంత్రి కావాలి అనే విజయ్. ముఖ్యమంత్రి కావాలని చెప్తే ఆ రకమైన పరిస్థితి కనపడట. అసలు సిసల లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది కనపడుతుంది. అంటే డిఎంకేని మరొకసారి అధికారంలోకి తీసుకురావాలి, బీజేపీ కూటమిని ఓడించాలి. సో కాబట్టి బీజేపీ కూటమిని ఓడిస్తే అది డిఎంకేకి లాభపడుతుంది. ఓవరాల్ గా ఈ ఎన్నికల్లో 43% మంది డిఎంకేనే మళ్ళీ అధికార పీఠం మీద ఉండాలి, ముఖ్యమంత్రిగా డిఎంకే వాళ్ళనే చూడాలని కోరుకుంటున్నారట. అది ప్రస్ఫుటంగా కనపడింది. అంటే మనకి మిగతా సర్వేలు కూడా ఏమన్నా దీనికి దగ్గరగానే ఏమన్నా మ్యాచ్ అయ్యాయా? ఆల్మోస్ట్ అన్ని సర్వేలు కూడా దగ్గర ఇలాంటి ఫలితాలే చూపిస్తాయి. డిఎంకే ఎవరు కూడా విజయ్ కి 10 సీట్లకు మించి ఎవరు ఇవ్వట్ల. కొన్ని సర్వేలు అయితే 3 నుంచి 4 సీట్లే అంటున్నాయి. సో మనం గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు 2019లో 5 నుంచి 10 సీట్లు రావాలని సర్వేలు చెప్పినాయి. కానీ మీలాంటి నాలాంటి వాళ్ళు నమ్మల. అట్లెట్లా ఇది పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా మంచి సీట్లు వస్తాయని అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు 1 స్థానం మాత్రమే రావటం జరిగింది. సో ఈసారి మరి వీళ్ళు కూడా అదే సేమ్ పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి కొంత సారూప్యత కూడా కనపడుతుంది. మీకు సినిమాల్లో కూడా సేమ్ సినిమాలు తీస్తారు ఇద్దరు. ఆయన తీసిన సినిమా ఈయన రీమేక్, ఈయన తీసిన సినిమా ఆయన రీమేక్ చేస్తుంటారు. సో ఒక రకంగా కల్ట్ ఫ్యానిజం ఉంది. సో అన్ని రకాలుగా చూస్తే ఒక ఫ్యాన్ బేస్ కావచ్చు. విజయ్ వాళ్ళ నాన్నగారు కూడా సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి, దర్శకుడు. ఆయన దర్శకుడు కొడుకు. పవన్ కళ్యాణ్ గారు అన్నగారు మెగాస్టార్. ఆ రకంగా వాళ్ళు స్టార్డమ్ నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళిద్దరు కూడా. సో ఇద్దరు కూడా సినిమాల్లో ఒకే రకమైన ప్రయాణాన్ని కొనసాగించారు. పవన్ కళ్యాణ్ గారు కొంత తక్కువ సినిమాలు చేసినా ఒక ఎక్కువ స్థాయికి ఆయన ఫేమ్ వెళ్ళిపోయింది. ఈయన కొంచెం ఎక్కువ సినిమాలు చేశాడు. అయితే ఇవాళ రాజకీయాల్లో కూడా అదే జరుగుతుందా, రాజకీయాల్లో కూడా రేపు విజయన్న గెలుస్తాడా లేదా అన్న ఒక చర్చ అయితే బలంగా నడుస్తోంది. ఇంకొక విచిత్రం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదా అంటే కనపడుతోంది. ప్రభుత్వం అవినీతి చేసింది అంటున్నారు, లేకపోతే ఈ పథకాలు సరిగా అందలేదు అంటున్నారు. సో హిందువులకు కొంచెం వ్యతిరేకంగా పనిచేసింది అంటున్నారు. ఈ చిన్న అసంతృప్తులున్నా ఒకటే ఒక అంశం బలంగా కనపడుతోంది. తమిళ ప్రైడ్ ని ఎవరు బలంగా తీసుకెళ్తారు? తమిళ ప్రైడ్, తమిళ వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్ అన్నా వాళ్ళ ప్రాంతం అన్నా విపరీతమైన ప్రేమ, డెఫినెట్ గా విపరీతమైన ప్రేమ ఉంటది. ఈ మధ్య కాలంలో మీరు చూస్తే డిఎంకే అడుగులు దానికి అనుగుణంగానే పడ్డాయి. హిందీని వ్యతిరేకిస్తాం మేము, ఇట్లాంటి మళ్ళీ తీసుకొస్తున్నారు వాళ్ళు. బీజేపీ వస్తుంది కదా, బీజేపీని దెబ్బ కొట్టడానికి జాతీయ స్థాయిలో తమిళ ప్రామినెన్స్ ని, తమిళనాడుకు సంబంధించిన అస్తిత్వాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసే స్టేట్మెంట్ ఇచ్చారు. అది కొంత ఇంపాక్ట్ చూపించింది అని చెప్తున్నారు. తద్వారా ఎస్ డిఎంకే అయితే
బలంగా కనపడుతోంది. దానికి ఒక పార్టీ, దానికి ఒక అధినాయకుడు స్టాలిన్ ఉన్నాడు, స్టాలిన్ తర్వాత దానికి వారసుడు ఉన్నాడు కనపడుతుంది. అన్నా డిఎంకేకి చెల్లా చెదురు కనపడుతుంది. ఈవెన్ దో నేను అనుకోవడం అన్నా డిఎంకే అంత చెల్లా చెదురు కనపడుతున్నా గానీ 38%, 37% ఓట్లు తెచ్చుకుంటుందంటే గ్రేట్ అన్నమాట. సో అక్కడ నాకు కనపడుతుంది ఏంటంటే బీజేపీ బలపడుతున్నట్టుగా కనపడుతుంది నాకు. బీజేపీ మీరు చూడండి హరీష్, చాలా చోట్ల మీరు అస్సాం చూడండి, చిన్నగా పెనట్రేట్ అయింది, పెనట్రేట్ పెద్దగా వచ్చేసింది, అధికారం చేజిక్కించుకుంది. ఇవాళ బెంగాల్లో కూడా బీజేపీ పరిస్థితి ఏంటంటే బెంగాల్లో సిపిఎం వర్సెస్ మమతా టీఎంసీనే ఉండింది. అలాంటిది సిపిఎం ని ఎరాడికేట్ చేసి సిపిఎం స్థానంలోకి బీజేపీ ఎమర్జ్ అయితే వస్తా ఉంది. వాస్తవానికి సిపిఐ భావజాలం, వామపక్షాల భావజాలం వేరు, వాళ్ళ ఓట్లు వీళ్ళకేం రావు. కానీ వామపక్ష భావజాలాన్ని పూర్తిగా మమతా బెనర్జీ తీసుకుంది. అక్కడ మొదటి నుంచి ఏంటి వామపక్ష భావజాలాలు ప్లస్ లేకపోతే ఈమెకి కూడా వామపక్ష భావజాలం ఉంది. కానీ అక్కడ రైట్ వింగ్ కి ఒక నాయకత్వం లేదు, అందుకోసం అక్కడ ఇవాళ బీజేపీ బలపడుతుంది. అట్లానే ఇక్కడ కూడా బీజేపీ బలపడుతోంది. రేపొద్దున బీజేపీకి కూడా ఏం కావాలి, అన్నా డిఎంకే కొంచెం తగ్గడమే కావాలి బీజేపీకి. అన్నా డిఎంకే గెలిచేసింది అనుకోండి బీజేపీకి స్థానం ఉండదు. రేపొద్దున అన్నా డిఎంకే కొంచెం స్లో అయ్యి బీజేపీ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ అన్నా డిఎంకే నుంచి కొన్ని వలసలు బీజేపీలోకి వస్తాయి. 2026 ఇది 2031 ఎన్నికలకు బీజేపీ ప్రధాన ప్రత్యర్థి కాబోతుంది. సో బీజేపీ అదే కోరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ అదే కోరుకుంది. 2024 ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఏం కోరుకుంది, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది. తద్వారా మళ్ళీ మనము 2029కి పవన్ కళ్యాణ్ ప్లస్ బీజేపీ కలిసి జగన్మోహన్ రెడ్డి మీద పోరాడితే సో రెండు టగ్ ఆఫ్ వార్ అయితే తెలుగుదేశం పార్టీ ఎరాడికేట్ అయిపోతుంది అని చెప్పి భావించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు దాన్ని పడనీలా. పవన్ కళ్యాణ్ గారు గట్టిగా నిలిచి జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణమయ్యాడు పవన్ కళ్యాణ్. సో ఆ బీజేపీని కూడా పవన్ కళ్యాణ్ ఒప్పించి తెలుగుదేశం పార్టీతో కలిపాడు. అట్లా బీజేపీ వ్యూహాలు అట్లే ఉంటాయి. చిన్నగా ఒక పార్టీని అంతం చేసి ఆ పార్టీ ప్లేస్ లో బీజేపీ కూర్చోవడం అనేది దేశవ్యాప్తంగా అనేక ఉదాహరణలు మనం చూసాం. ఇవాళ కూడా అదే రకంగా తమిళనాడులో బీజేపీ కొంత పెనట్రేట్ అవుతా ఉంది. కానీ వాళ్ళ లక్ష్యం ఇది కాదు, 2026 ఇది, 2031 కాదు, 2035 వాళ్ళ లక్ష్యం. 2035కి పూర్తి స్థాయిలో అధికారంలోకి చాలా బలంగా అధికారంలోకి రావాలని కోరుకుంటుంది. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి రావటం కూడా ఈ దేశానికి అవసరం. ఎస్పెషల్ తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావటం అవసరం కూడా. ఎందుకంటే తమిళనాడు ఇప్పుడు ఏం ఆలోచిస్తుంటది, సొంత ఐడెంటిటీ కోసం పాకులాడుతూ ఉంటది. అవసరమైతే మాది ప్రత్యేక దేశంగా ప్రకటించండి అన్న భావన కూడా వాళ్ళలో ఉంటది. అలాంటి చోట్ల జాతీయ భావనలో ఉన్న బీజేపీ లాంటి పార్టీలు రావాలని మనందరం కూడా కోరుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. మొత్తం మీద ఓవరాల్ గా ఈ సర్వే రిజల్ట్ చూస్తే కనుక విజయ్ మరొక్కసారి ఓన్లీ ఓట్ కట్టర్ గా మాత్రమే మిగులుతా ఉన్నాడు తప్ప విజయ్ సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. నేనేమనుకుంటున్నానంటే రాబోయే రోజుల్లో ఈ వారం 10 రోజుల్లో ఒకవేళ బీజేపీ కనుక అన్నా డిఎంకే బీజేపీ కనుక గట్టి ప్రచారం కనుక చేసుకోగలిగితే సో కొంత వాళ్ళు లాభపడే అవకాశం ఉంది. ఇతన్ని పూర్తిగా ఇతను ఓట్ కట్టర్, ఇతనికి ఎందుకు వేయాలి ఓటు అనే భావన కనుక కలిగితే అందుకే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకు 2 పార్టీల సిద్ధాంతమే ఉంటుంది, 3వ పార్టీకి స్థానం లేదని పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు. కూటమి ఎందుకు కట్టారంటే వీడు గెలవాలంటే వీడిని ఓడించాలి, వీడు గెలవాలంటే వీడిని ఓడించాలనే భావన ప్రజల్లో ఉంటది పార్టీల పట్ల. సో జగన్మోహన్ రెడ్డి రావాలంటే తెలుగుదేశాన్ని ఓడించాలి, తెలుగుదేశం రావాలంటే జగన్మోహన్ రెడ్డి. మధ్యలో పార్టీని ఎప్పుడు ఓటు కట్టర్ గానే చూస్తారు. నిజంగా ఓటు కట్టర్ అయినా కాకపోయినా ఓటు కట్టర్ గానే చూస్తారు ప్రజలు. సో వ్యక్తిగత అజెండాలు కాకుండా సో సిద్ధాంతపరంగా ముఖ్యంగా ఏవైతే జనాలకు సంబంధించిన దాంట్లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఉన్న అక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంటే కలిసేవాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని చూపించే బీజేపీ చాలా ట్రై చేసింది. నిజంగా చేస్తే, నిజంగా అలా జరుగుంటే బీజేపీకి పెద్ద ప్లస్ అయ్యేది. కానీ ఎవరు నష్టపోయేవాళ్ళు, విజయ్ నష్టపోయేవాడు, తీవ్రంగా నష్టపోయాడు విజయ్. ఎందుకంటే విజయ్ ఏం చెప్తాడు, నీ బీజేపీకి సైద్ధాంతికంగా బీజేపీకి వ్యతిరేకం కలిశాడు అనుకోండి ఏమైపోతుంది, అవుట్, అతని అస్తిత్వం కోల్పోతాడు. సో కొన్ని ఓట్లు బీజేపీకి ప్లస్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం లేదు. తద్వారా వీళ్ళకి ఒక ఛాన్స్ ఉండేది. బీజేపీకి తెలుసు అతను మన భావజాలానికి పూర్తిగా వ్యతిరేకం తెలుసు. ఈవెన్ దో బీజేపీ అతను కలుపుకోవడానికి ప్రయత్నం చేయడం, ఎందుకంటే ఈ 2 అంశాలు కలిసి వస్తాయి. రేపు పొద్దున భవిష్యత్తు అతను రాజకీయం చేయలేడు ఇక. సో ధృతరాష్ట్ర కౌగిల్లో నలిగిపోవడం తప్ప. సో అందుకోసం పవన్ కళ్యాణ్ ని ప్రయోగించారు, కానీ అది వర్కౌట్ కాలేదు. ఈవెన్ దో ఇవాళ మళ్ళీ డిఎంకేని అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ 2031కి వాళ్ళ ప్రణాళిక అయితే సిద్ధం చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల్ని మరింత బలపరిస్తే గనక
బీజేపీ లాంటి వ్యక్తులు, అన్నామలై లాంటి వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ తోడు చేసి అక్కడ కొన్ని స్థానాల్లో వాస్తవానికి జనసేన పార్టీ కూడా పోటీ చేయాలని అనుకున్నారు. కొన్ని స్థానాల్లో ఒకవేళ విజయ్ కలిసి ఉంటే బహుశా పవన్ కళ్యాణ్ ఒక 4-5 స్థానాల్లో పోటీ చేసేవాళ్ళు, ఈ బార్డర్ స్థానాల్లో. కానీ అదేం కనపడలేదు, అంటే అవసరం లేదు, ఎలాగో ఈసారి డిఎంకే గెలుస్తుంది, మనం అనవసరమైన ప్రయత్నం అని అనుకున్నారు పవన్ కళ్యాణ్, ఆగిపోయారు. ఏదేమైనా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా మరొకసారి డిఎంకేనే విజయ బావట ఎగిరేసే పరిస్థితి కనపడతాం. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న.